90% జనాలు టీటీడీ రూమ్ బుకింగ్లో ఒక మిస్టేక్ చేస్తున్నారు. అందుకే రూమ్ దొరకట్లేదు. 100 రూపీస్ అవని 500 రూపీస్ అవని ఈ మెథడ్లో మీరు కానీ చేస్తే ఈజీగా మీరు టీటీడీ రూమ్ బుకింగ్ చేయొచ్చు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ జీజే. ఈరోజు మనం టీటీడీ దేవస్థానంలో రూమ్ బుకింగ్ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ రండి చూద్దాం. ఈ మొబైల్లోనే చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ నేను మీకు లైవ్ డెమో చూపిస్తాను, చూడండి. ఈ స్క్రీన్లో మీకు లైవ్ డెమో ఈ మొబైల్లో ఎలా చేస్తున్నానో కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్లో గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లోని ఏపీ తిరుపతి బాలాజీ అని టైప్ చేద్దాం. ఏపీ తిరుపతి బాలాజీ అని టైప్ చేశాక ఫస్ట్ మనకు ఓపెన్ అయ్యే వెబ్సైటే ఒరిజినల్ వెబ్సైట్, అంటే జెన్యూన్ వెబ్సైట్ టీటీడీ దేవస్థానం. ఇది మనం క్లిక్ చేస్తే మనకి టీటీడీ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పైన చూడండి రైట్ సైడ్లో లాగిన్ బటన్ ఉంది, కిందన అకామిడేషన్, స్పెషల్ ఎంట్రీ, దర్శనం ఇవన్నీ ఉన్నాయి. సో మార్నింగ్ 10 o'clockకి ఎప్పుడైతే మనం దర్శనం బుక్ చేస్తాం, లేదా ముందు రోజు ఎప్పుడైనా మనం ఆల్రెడీ స్పెషల్ ఏదైనా వేరే సేవాస్ బుక్ చేస్తామో దానికి మనం రూమ్ బుకింగ్ చేసుకోవాలి. సో ఎలా చేద్దాం రండి చూద్దాం. సో ఫస్ట్ లాగిన్ గురించి మన మొబైల్ నెంబర్ ఫస్ట్ ఇవ్వాలి. ఏ నెంబర్ అయితే మనం ఆల్రెడీ సేవ కానీ దర్శనం బుక్ చేస్తుంటాం అదే నెంబర్ ఇవ్వాలి. వేరే నెంబర్ ఇస్తే మనకు అస్సలు అవ్వదు. చాలామంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తుంటారు. ఒక నెంబర్తో దర్శనం బుక్ చేసుకున్న తర్వాత వేరే నెంబర్తో రూమ్ బుకింగ్కి ట్రై చేస్తారు, అది అస్సలు అవ్వదు. సో మనం మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ అయిపోదాం. సో లాగిన్ అవుతున్నాం, చూడండి ఓటీపీ టైప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇలాగ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి క్లియర్గా చూడండి. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు స్పెషల్ ఎంట్రీ దర్శనం లాగే ఓపెన్ అవుతుంది, కానీ ఇక్కడ మనం ఎలాగ రూమ్ బుకింగ్కి వెళ్దాం. సో ఇక్కడ ఇంకా టైం అవ్వలేదు, ఇంకా 2 minutes ఉంది. ఇక్కడ చూడండి ఆన్లైన్ సర్వీసెస్లో అకామిడేషన్ అని ఉంది. ఎప్పుడు అక్కడ క్లిక్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఆన్లైన్ సర్వీసెస్కి వెళ్ళి స్పెషల్ ఎంట్రీ దర్శనం క్లిక్ చేయాలి, లేదంటే మీరు ఏదైతే సేవ బుక్ చేస్తారో ఆ సేవను క్లిక్ చేయాలి. అప్పుడే మనకి రూమ్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో దాని కిందే మనకి బుక్ అకామిడేషన్ అని చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే కానీ మనకి రూమ్ బుకింగ్ అవ్వదు. చాలామంది తప్పు చేసేది ఇక్కడే. వాళ్ళు అనుకుంటారు వాళ్ళ మొబైల్ నెంబర్ లాగిన్ అయిన తర్వాత అకామిడేషన్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అకామిడేషన్ పేజ్కి వెళ్ళిపోతుంది, కానీ వెళ్ళదు. ఇక్కడ అదే ట్రిక్, సీక్రెట్ ట్రిక్, చాలా సీక్రెట్ ట్రిక్. చాలామంది అందుకే ఫెయిల్ అయిపోతుంటారు. ఇది చాలామంది తెలియదు. ఏంటంటే మనం ఎప్పుడైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం బుక్ చేస్తామో, లేదంటే ఏదైనా సేవ బుక్ చేస్తామో అదే సేవలోకి వెళ్ళి అక్కడ కింద బుక్ అకామిడేషన్ వస్తుంది. ఆ బుక్ అకామిడేషన్లో క్లిక్ చేస్తే కానీ మనకి రూమ్ బుకింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, 1 minute 37 seconds ఉంది ఇంకా. సో కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ కూడా మీరు ఫాస్ట్గా చేయాలంటే యూపీఐ పేమెంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమి టైప్ చేయవసరం లేదు. ఆల్రెడీ మనం ఏదైతే దర్శనంకి ఇచ్చి ఉంటామో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఆటోమేటిక్గా ఓన్లీ 2 numbers సెలెక్ట్ చేస్తే చాలు. ఇచ్చిన దాంట్లో మినిమం 2 members ఉండాలి. 2 members ఉంటేనే మనకి రూమ్ బుకింగ్ అనేది అవుతుంది. 6 members ఉన్నా సరే 2 members సెలెక్ట్ చేయాలి. ఇది అవుతుంది యాక్చువల్ ప్రాసెస్. అకామిడేషన్కి మినిమం 2 members ఉంటేనే రూమ్ ఇస్తారు టీటీడీలో. అది 100 రూపీస్ అవని, 500 అవని, 1000 అవని, తిరుపతిలో అవని, తిరుమలలో అవని, ఎక్కడైనా సరే మినిమం 2 membersకి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన టికెట్లో 6 members ఉంది కదా, 6 members సెలెక్ట్ చేస్తే అవ్వదు. మినిమం 2 members సెలెక్ట్ చేయాలి. ఇంకా 50 seconds ఉంది. చూడండి ఇలాగే మనకి ఏదైతే టైమర్ ఉందో టైమర్ ఎప్పుడైతే 10 secondsకి వస్తుందో అప్పుడు గంట సౌండ్ వస్తుంది, మనకి అలర్ట్ వస్తున్నట్టు. దాని తర్వాత మనం 00 వచ్చిన తర్వాత మనకి నేను ఇది మే మంత్ది బుక్ చేశాను. మే మంత్ది మనకి ఎప్పుడైతే మనం దర్శన టికెట్ ఉందో దాని ముందు రోజు కానీ ఆ సేమ్ డే, ఈ 2 days చూపిస్తుంది మనకి. సపోజ్ నేను 13th మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు. 13th నేను మే 13th దర్శన టికెట్ బుక్ చేశాను. సో మే 13th అంటే మే 12th, మే 13th ఈ 2 days మనకి చూపిస్తుంది. ఆ 2 daysలో మనం ఏదో ఒక రోజు మన రూమ్ మనం బుక్ చేసుకోవచ్చు. అది 100 రూపీస్. ఎంత ఫాస్ట్గా మనం బుక్ చేయాలో ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు 10 seconds ఉంది, ఇప్పుడు గంట సౌండ్ వచ్చింది. సో ఇమీడియట్గా మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి ఏ డేట్లో మీరు తీసుకోవాలి. దర్శనానికి ముందు రోజే తర్వాత ఇక్కడ చూడండి స్పెషల్ ఎంట్రీ దర్శనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎప్పుడు కూడా అకామిడేషన్ సెలెక్ట్ చేయకూడదు. చూడండి బుక్ అకామిడేషన్ ఉందా, అక్కడ క్లిక్ చేస్తాం, వెంటనే వచ్చింది. చూడండి తిరుమల, మనకు తిరుమలలో కావాలి. చెక్ ఇన్ టైం స్లాట్ 4 slotsలో ఉంటుంది. మనకి ఏ స్లాట్ కావాలి, నేను మార్నింగ్ స్లాట్ చేశాను 6 to 12. సో 12:30 నేను ఏ రోజు నాకు కావాలో అదే రోజు సెలెక్ట్ చేస్తాను. సో 13th నాకు రిక్వైర్మెంట్ ఉంది. సో 13th సెలెక్ట్ చేసిన అది పర్పల్ అయిపోతుంది. నెక్స్ట్ ముందుకెళ్దాం. కిందకి వెళ్తే మనకి అవైలబుల్ స్లాట్స్ చూపిస్తుంది. ఓకే,
సో ఇక్కడ చూడండి 100 రూపీస్ 999 1523 మనకి 100 రూపీస్ నాకు కావాలి. సో 100 రూపీస్ని ఇంకోటి దీంట్లో 500 రూపీస్ కాషన్ మనీ తీసుకుంటుంది. మనం ఎప్పుడైతే వేకెంట్ చేస్తామో అప్పుడు మనకి ఇచ్చేస్తుంది. ఇలా చూడండి నేను బుక్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఓన్లీ 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. కంటిన్యూ టు పేమెంట్ చాలా ఫాస్ట్గా చేయాలి. ఏముండదు మనకి ఇక్కడ జస్ట్ విదిన్ సెకండ్స్లో అయిపోతుంది. ఫోన్పే ఆల్రెడీ ఫోన్పే ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి నేను ఫోన్పే సెలెక్ట్ చేశాను. సో ఫోన్పే యూపీఐ కానీ ఏదైనా మీకు ఏ యూపీఐ అయితే మీరు ఎక్కువ యూస్ చేస్తుంటారో అదే యూపీఐ మీరు ఓపెన్ చేయాలి. వెంటనే చేయొచ్చు. సో వెంటనే ఇక్కడ బ్లాక్ స్క్రీన్ ఎందుకు వస్తుందంటే యూపీఐది మనకి స్క్రీన్లో కనిపించదు ఎప్పుడైనా సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో చూడండి అయిపోయింది, సక్సెస్ఫుల్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ అకామిడేషన్ది ట్రాన్సాక్షన్ సక్సెస్ అని చూపిస్తుంది. 601 ఎందుకంటే 100 రూపీస్ ప్లస్ 501 మనకి రిటర్న్ వస్తుంది. ఆ 501 అనేది కాషన్ మనీగా తీసుకుంటారు, మీకు తెలిసే ఉంటుంది. సో అందుకే మనం 601 పే చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అని క్లిక్ చేస్తే మనకి ప్రింట్ అనేది వచ్చేస్తుంది. మనకి మెయిల్కి కూడా వస్తుంది, ప్లస్ ఇలాగ చూడండి ఇలాగ చూపిస్తుంది. సో ఇది అనేది ఎలా మనం టీటీడీలో ఒక రూమ్ అనేది ఎంత ఈజీగా చూడండి, చూసారా? ఇలాగే మొబైల్లో కూడా చాలా ఈజీగా చేయవచ్చు, ఏం లేదు. మనం మెయిన్ ఏంటంటే చాలామంది తప్పు చేస్తారు, స్పెషల్ ఎంట్రీ దర్శనం లేదంటే ముందు సేవలు ఏదైతే బుక్ చేస్తారో అదే క్లిక్ చేయాలి రూమ్ బుకింగ్ టైంలో. ఎందుకంటే రూమ్ బుకింగ్ టైంలో అందరూ అకామిడేషన్ క్లిక్ చేస్తారు, అది ఎప్పుడు చేయకూడదు. అకామిడేషన్ అని క్లిక్ చేస్తే మనకి అసలు చూపించదు. మనం సేవ కానీ దర్శనం కానీ ఏదైనా బుక్ చేసి ఉంటే అక్కడ క్లిక్ చేస్తేనే సరే మనకి కింద ఒక బుక్ అకామిడేషన్ అని వస్తుంది, అదర్వైజ్ మనకు అసలు రాదు. చాలామంది తెలీదు. మొబైల్ నెంబర్ లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే అకామిడేషన్ని క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి ఏం రాదు, అక్కడ అసలు కనిపించదు, మంత్ చూపించదు, ఏ డేట్లో చూపించదు. సో వెంటనే మనం ఏం చేయాలి, ఆన్లైన్ సర్వీసెస్కి వెళ్ళాలి. చూపించాను కదా స్క్రీన్లో, ఆన్లైన్ సర్వీసులో క్లిక్ చేస్తే మనం స్పెషల్ ఎంట్రీ దర్శనం మార్నింగ్ 10 o'clock బుక్ చేసి ఉంటే అక్కడే క్లిక్ చేయాలి. లేదంటే వేరే సేవాస్ ఏమైనా ఉంటే ఆ సేవాస్ మీద క్లిక్ చేయాలి. ఏదైతే మనం బుక్ చేసి ఉంటామో అది బుక్ చేస్తేనే వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకి కింద బుక్ అకామిడేషన్ అని వస్తుంది, ఎలాగైతే మీరు స్క్రీన్లో చూసారో. సో అలాగని చేస్తేనే మనకి వెంటనే కింద బుక్ అకామిడేషన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో వెంటనే ఆ మంత్ది ఓపెన్ అవుతుంది. ఆ మంత్ ఓపెన్ అయిన తర్వాత మనం వెంటనే మనకు ముందే డిసైడ్ చేసుకోవాలి. సో 13th అంటే 12th మనం వెళ్తున్నామా, 13th మార్నింగ్ వెళ్తున్నామా. సో 13th మార్నింగ్ అంటే 13th మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకోవాలి 6 to 12. వెంటనే యూపీఐ పేమెంట్ పేజ్ కూడా ముందే లాగిన్ చేసుకొని ఉంచుకోవాలి. సపోజ్ నేను ఫోన్పే యూజ్ చేశాను, ఫోన్పే నేను ముందే లాగిన్ చేసుకొని ఉంచాను. ఎందుకంటే ఆ టైంలో విదిన్ 1 to 2 secondsలో మనం పేమెంట్ చేస్తేనే మన రూమ్ మనకు వస్తుంది. అదర్వైజ్ మనకు అందుకే చాలామందికి అయ్యే మిస్టేక్స్ ఏంటంటే పేమెంట్ అవ్వకుండా బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చి ఏమంటుంది, ఆల్రెడీ దిస్ రూమ్ ఈజ్ అలర్టెడ్ టు సమ్ అదర్ పర్సన్, అంటే ఈ రూమ్ ఆల్రెడీ ఇంకొకరికి అలర్ట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే సపోజ్ 3 PM మీకు రూమ్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో 2:55 2:56 మీకు కంపల్సరీ లాగిన్ అయిపోవాలి. అప్పుడు లాగిన్ అయితేనే మీకు చాలా వెయిటింగ్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. నాకు కూడా 2 minutes ఇచ్చాడు, ఎందుకంటే నేను 2:57 లాగిన్ అయ్యాను. 2:57 లాగిన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 2:58 లాగిన్ అయింది. 3 o'clock నాది మే మంత్ అనేది చూపించింది. అది చూపించాలంటే మీరు 2:57 2:56 లాగిన్ అయిపోవాలి. మీరు 3 o'clock లాగిన్ అయ్యారనుకోండి, అక్కడ సర్వర్ ఫుల్ బిజీ అయిపోతుంది. అందరూ 100 రూపీస్ రూమ్కి ట్రై చేస్తారు, లేదంటే 500 ట్రై చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, 5 minutes 6 minutes ఇస్తుంది. ఆ 5 minutes లోపు చూడండి నాకు 3:02 కల్లా ఆల్రెడీ రూమ్ బుకింగ్ అయిపోయింది. 3:01 or 3:02కి రూమ్ బుక్. ఎందుకంటే మనం ఇక్కడ ఏం డీటెయిల్స్ ఇవ్వాల్సిన లేదు, ఆల్రెడీ మనం దర్శనం కానీ సేవాకి ఏదైతే డీటెయిల్స్ ఇచ్చుంటామో అదే మనకి ప్రివ్యూలో చూపిస్తుంది. ఆ ప్రివ్యూ మనం చెక్ చేసుకొని కిందన జస్ట్ కంటిన్యూ కొట్టి యూపీఐ పే చేయాలి. వెంటనే మనకి బుకింగ్ అనేది అయిపోతుంది. మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హై స్పీడ్ ఇంటర్నెట్లో ఉండాలి, దర్శనం టికెట్ కావని, ఈ రూమ్ బుకింగ్ కావని. నెక్స్ట్ యూపీఐ పేజ్ ఓపెన్ చేసి ఉండాలి. నెక్స్ట్ లాగిన్ ఏ నెంబర్తో చేయాలి, ఏ నెంబర్ అయితే మీరు దర్శనం కానీ సేవ కానీ బుక్ చేసి ఉంటారో అదే నెంబర్తో మీరు లాగిన్ అవ్వాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఒక నెంబర్తో దర్శనం టికెట్ చేస్తుంటారు, వేరే నెంబర్తో రూమ్ బుకింగ్ చేస్తారు. లేదంటే దర్శనం టికెట్ చేయకుండా కూడా మీరు రూమ్ బుకింగ్కి ట్రై చేస్తారు. అప్పుడు అసలు రూమ్ బుకింగ్ కాదు, సేవ కానీ దర్శనం ఏదైనా మీరు బుక్ చేసి ఉంటే కానీ అదే నెంబర్తో మీరు లాగిన్ అయితేనే మీకు రూమ్ బుకింగ్ అనేది వస్తుంది. అది కూడా ఎలాగ, లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ ఇలా క్లిక్ చేసి ఆన్లైన్ సర్వీసెస్లో కిందన
మీరు ఏ సేవ చేస్తుంటారో ఆ సేవకి క్లిక్ చేయాలి. స్పెషల్ ఎంట్రీ దర్శన్, స్పెషల్లీ మీరు ఏదైనా సేవ బుక్ చేస్తుంటే ఆ సేవ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడు కూడా అకామిడేషన్ మీద అస్సలు క్లిక్ చేయకూడదు. అకామిడేషన్ పైన క్లిక్ చేస్తే మీకు అనేది కనిపించదు అసలు. మీ రూమ్ ఆ మంత్లో మీకు ఎక్కడ సెలెక్ట్ చేయాలి అస్సలు కనిపించదు. మీరు సపోజ్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఈరోజు మార్నింగ్ 10 o'clockకి చేశారు, ఈ ఆఫ్టర్నూన్ 3 o'clock చేసేటప్పుడు ఆ స్పెషల్ ఎంట్రీ దర్శనం మీద క్లిక్ చేస్తేనే మీకు బుక్ అకామిడేషన్ అని చూపిస్తుంది. ఆ బుక్ అకామిడేషన్ మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ అనేది మీ మే మంత్ది వచ్చేస్తుంది. నేను మే మంత్ చేశాను కాబట్టి మే మంత్ అని చెప్తున్నాను. ఆ మంత్ది చూపిస్తుంది. మీరు 13th టికెట్ చేశారనుకోండి 12 and 13, 14 చేస్తే 13 and 14 అలాగా ప్రీవియస్ డే సేమ్ డే చూపిస్తుంది. సో మీరు ఏ డే సెలెక్ట్ చేసుకోవాలో ముందే డిసైడ్ చేసుకోవాలి. ఆ డే సెలెక్ట్ చేసిన కిందన మినిమం 2 members టిక్ కొట్టాలి. మీరు 6 members టికెట్ ఉంటుంది సపోజ్ 2 members సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే కిందన కంటిన్యూ కొడితే పే నౌ వస్తుంది. పే నౌ యూపీఐ సెలెక్ట్ చేయాలి. యూపీఐ తర్వాత పేమెంట్ తర్వాత మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ కొడితే మీకు ప్రింట్అవుట్ అనేది కనిపిస్తుంది. సో ఇది టీటీడీ రూమ్ బుకింగ్ ప్రాసెస్ 100% సక్సెస్ అవుతుంది. వీడియో కానీ అర్థమైపోతే మళ్ళొకసారి చూడండి. నా ప్రీవియస్ వీడియోలో స్పెషల్ ఎంట్రీ దర్శనం ఎలా బుక్ చేయాలో చాలా ఈజీ అండ్ సీక్రెట్ ట్రిక్స్ చెప్పాను, చూడండి ఒకసారి. సో వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.